హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జైదేవ్ అకాడమీ. ఈరోజు మనం ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ చూస్తున్నామండి. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మరియు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఈ యొక్క ఆర్టికల్స్ని మనం పరిశీలించినట్లయితే 2 రోజుల్లో టెట్ నోటిఫికేషన్, టెట్ నిబంధనల సడలింపు, అలాగే టెట్ పేపర్ 1కు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ వారే అర్హులు, 2వ పేపర్ అర్హత మార్కుల్లో మినహాయింపు, ఇవన్నీ మనం ఈరోజు చూస్తున్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇకపోతే మన జయదేవ్ అకాడమీ వారు 20 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఫ్యాకల్టీతో, నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీతో ఏపీ డిఎస్సి ఎస్జిటి సంబంధించినటువంటి టాప్ 10 మోడల్ పేపర్స్ తయారు చేయడం జరిగిందండి. మీకు అందుబాటులో ఉన్నవి. ఎవరైనా మీకు ఈ కాపీస్ కావాలనుకుంటే మన జయదేవ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఆన్లైన్ క్లాసెస్ అంటే ఆన్లైన్ క్లాసెస్ అంటే ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనమాట. ఆన్లైన్ టెస్ట్ సిరీస్ మీకు అందుబాటులో ఉంటాయి. అలాగే ఈ బుక్ కావాలనుకున్న వారు మన యొక్క జయదేవ్ అకాడమీలో ఉన్నటువంటి 9010960647కి 299 ప్లస్ 50 రూపీస్ పోస్టల్ ఛార్జీ పే చేయటం ద్వారా ఈ బుక్ మీ ఇంటికే వస్తుందండి. అలాగే మీ యొక్క అడ్రస్ను కూడా దాంతోపాటు జత చేసి పంపగలరు వాట్సాప్ మెసేజ్ ద్వారా. ఇక నెక్స్ట్ కానీ చూసినట్లయితే మన ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల్లో డిగ్రీ క్వాలిఫై అయిన వారికి మరో సదవకాశం ఉందండి. గ్రామ వార్డు సచివాలయం ద్వారా 15,000 పైన ఉద్యోగాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏపీ డిఎస్సి తర్వాత రిలీజ్ చేసేటటువంటి లాస్ట్ నోటిఫికేషన్ ఇదేనండి. ఈ 15,000 ఉద్యోగాల్లో ఎనీ డిగ్రీకి సంబంధించినటువంటి పోస్టులు చాలా ఉన్నవి. వాటికి సంబంధించిన టాప్ 10 మోడల్ పేపర్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు కూడా వీలైతే అటెంప్ట్ చేయండి. మీకు ఏది మంచి ఉద్యోగం అయితే జాయిన్ అయిపోవచ్చు. టీచర్ పోస్టే మంచి ఉద్యోగం అండి, దీనికంటే ఎక్కువ పే స్కేల్స్ ఉంటాయి. అలాగే ఆన్లైన్ క్లాసెస్ ఇవ్వండి, ఇవి కూడా మీకు అందుబాటులో ఉన్నవి. ఇక మనం వీడియోలో కనుక వెళ్ళినట్లయితే చూడండి. ఇక ఏపీ టెట్ గురించి నిన్నే మనం క్లాస్ చెప్పుకున్నామండి, వీడియో చెప్పుకున్నాం. మనకు అందినటువంటి సమాచారాన్ని మీ ముందు ఉంచాను. అలాగే ఈరోజు వచ్చేసరికి టెట్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషను మరియు టెట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేటటువంటి అంశాలు కూడా మనం న్యూస్ పేపర్లో ఆర్టికల్ ద్వారా చూస్తున్నామండి. అలాగే 2022-23 కాలంలో టెట్ అనేది కండక్ట్ చేయలేదు. తద్వారా చాలామంది అభ్యర్థులైతే ఈ టెట్ పరీక్ష కోసం ఎదురు చూస్తున్నారండి. వారు టెట్ క్వాలిఫై అయిన తర్వాతనే మరియు మంచి స్కోర్ చేసిన తర్వాతే డిఎస్సికి అర్హులవుతారని మనందరికీ తెలుసు. తద్వారా ముందుగా టెట్ని నిర్వహించడం ద్వారా ఆ తర్వాత డిఎస్సిని రిలీజ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. కాబట్టి డిఎస్సికి ముందు ఉన్నటువంటి ఏవేవైతే అవరోధాలు ఉన్నాయో ఒకటి వాటిని రెక్టిఫై చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందండి. దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడండి. ఇదిగోండి, రాష్ట్రంలో బీఈడి డిఈడి పూర్తి చేసిన అభ్యర్థులకు మరో శుభవార్త. త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క ఏర్పాట్లు చేస్తూనే మరోవైపు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించేందుకు సన్నద్ధమవుతుంది. ఈ మేరకు విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. 2022-23 కాలంలో డిఈడి బీఈడి పూర్తి చేసిన వారికి కూడా ఈ డిఎస్సి నోటిఫికేషన్లో అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో టెట్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. నిజానికి రాష్ట్రంలో చివరిసారిగా 2022 ఆగస్టులో టెట్ను జారీ చేశారు. అప్పుడు 4.50 లక్షల మంది దరఖాస్తు చేసుకొని పరీక్ష రాస్తే దాదాపుగా 2 లక్షల మంది అర్హత సాధించారు. ఈసారి సుమారుగా 5 లక్షల మంది టెట్కు హాజరు కావచ్చని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. టెట్ నిర్వహణకు అనుగుణంగా మార్గదర్శకాలను కూడా విడుదల చేస్తున్నారండి. పాఠశాల విద్యాశాఖ 1-2 రోజుల్లో పూర్తి వివరాలతో టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. వెరీ గుడ్. కాబట్టి ఇక మనం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఏపీ డిఎస్సి అయితే త్వరలో రిలీజ్ అవుతుందండి. 2 రోజుల్లో టెట్ అనేది రిలీజ్ అవుతుంది. టెట్కి సంబంధించినటువంటి ఇక మార్గదర్శకాలు, నిబంధనలు కూడా చూడండి ఇక్కడ. ఇక టెట్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్న
పాఠశాల విద్యాశాఖ అభ్యర్థులకు మేలు చేసేలా నిబంధనలను సడలించింది. చూడండి, ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు టెట్ పేపర్ 2Aలో రాసేందుకు డిగ్రీలో ఇంతకుముందైతే 50% మార్కులు తప్పనిసరి నిబంధన ఉండేదండి. 50% కంపల్సరిగా ఉండాలి అనేది ఉంది. ఇప్పుడు చేస్తున్న సవరణ ఏంటంటే దాన్ని ఏపీ టెట్ 2024 నోటిఫికేషన్కు ఆ మార్కులను 40% తగ్గించింది, 40%కు తగ్గించిందండి. ఎందుకంటే నిన్నే చెప్పుకున్నాం మనం, ఎలిజిబిలిటీ వచ్చేసరికి బీడీ జాయిన్ అవ్వడానికి 40% అని అప్పుడు తగ్గించారు. మరి 40% మీద జాయిన్ అయిన వారికి ఇప్పుడు 50% కనుక ఎలిజిబిలిటీ పెడితే వీళ్ళందరూ బీడీ చేసినప్పటికీ అనర్హులవుతారు. అనర్హత అనేది ఉంటుంది. దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ఈ యొక్క టెట్ నిబంధనలు సడలింపై చేశారని తెలుస్తుందండి. ఇదిగోండి, ఇతర వర్గాలకు మాత్రం గ్రాడ్యుయేషన్లో 50 మార్కులు తప్పనిసరి చేసింది. దీనివల్ల ఎక్కువ మంది అభ్యర్థులు టెట్ రాసేందుకు అవకాశం ఉంటుంది. అలాగే 1 నుంచి 5వ తరగతి బోధనకు ఉద్దేశించిన టెట్ పేపర్ 1 రాసేందుకు అభ్యర్థులు ఇంటర్మీడియట్లో 50% మార్కులు, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో 2 ఏళ్ల డిప్లొమా లేదా 50% మార్కులతో ఇంటర్మీడియట్ సీనియర్ ఇంటర్మీడియట్తో పాటు 4 ఏళ్ల బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి, 4 ఏళ్ల బ్యాచులర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిగ్రీ ఉండాలి అనేది ఒక ఇక్కడ నిబంధన అండి. ఇక దీంతో పాటుగా కనీసం 50% మార్కులతో ఇంటర్మీడియట్తో పాటు 2 ఏళ్ల డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ పూర్తి చేయాలి, లేదా డిగ్రీ తర్వాత 2 ఏళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేసిన వారు టెట్ 1 రాసేందుకు అర్హులుగా పేర్కొన్నారు. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారండి, జాగ్రత్తగా చూడండి. ఇదిగోండి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారు. అయితే ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు 5% మార్కులు సడలింపు ఇచ్చినట్లుగా పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. ఇవి ఎలిజిబిలిటీ క్రైటీరియానండి. చూడండి ఇంకొకసారి. అలాగే ఇక మనం ఇంకొక ఆర్టికల్కి కనుక మనం వెళ్ళినట్లయితే చూడండి, సేమ్ అదే ఉందండి. ఇక్కడ కూడా అర్హతలు సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ రాసేందుకు అర్హతలను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1 నుంచి 5 తరగతులకు బోధించే సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎస్జిటికి నిర్వహించే టెట్ 1కు పేపర్కు 2 ఏళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, 4 ఏళ్ల బ్యాచులర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేసిన వారు అర్హులని పేర్కొంది. ఓసీ ఇంటర్మీడియట్ తత్సమాన విద్యార్హతలో 50% మార్కులు ఉండాలనే నిబంధన పెట్టింది. ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు 5% మినహాయింపు నుంచి 45% మార్కులు ఉండాలని పేర్కొంది. ఎస్జిటి పోస్టులకు బీడీ చేసిన వారు అర్హులేనంటూ జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి 2018లో ఇచ్చిన నోటిఫికేషన్ సుప్రీంకోర్టు రద్దు చేసినందున ఈ సవరణలు ఉత్తర్వులు ఇచ్చినట్టు ప్రభుత్వం పేర్కొంది. టెట్ నిర్వహణ వ్యయాన్ని అభ్యర్థుల దరఖాస్తు ఫీజుల నుంచే భరించాలని సూచించింది. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2022లో ఒకసారి టెట్ నిర్వహించిందండి. గతంలో ఏడాదికి 2 సార్లు టెట్ నిర్వహించాలని నిబంధన ఉండగా ఒక్కసారే నిర్వహించాలని 2021లో జగన్ సర్కార్ దాన్ని సవరించింది. టెట్ ఇక 2Aకి హాజరయ్యే ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీలో అర్హత మార్కులను 40% తగ్గించింది. ఒక్కసారికే ఈ మినహాయింపు ఇస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. గతంలో టెట్ రాసేందుకు అర్హత మార్కులు 40% కాగా దీన్ని 5% తగ్గించింది. డిగ్రీలో 40% మార్కులతో బీడీ చేసేందుకు అనుమతిస్తున్నారు, కానీ టెట్ రాసేందుకు 40% ఉండాలని నిబంధన గతంలో పెట్టారు. దీనిపై అనేక ఫిర్యాదులు రావడంతో ఎప్పటికప్పుడు మినహాయింపునిస్తున్నారు. ఓకేనా, ఇది మనం ఎదురు చూస్తున్నటువంటి ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఏపీ డిఎస్సి ఇక డిఎస్సి రిలీజ్ చేయాలంటే కంపల్సరిగా టెట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి, ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. ఎవరైతే డిఈడి బీఈడి చేసి ఉన్నారో వారు టెట్ రాసి అందులో క్వాలిఫై అవ్వి అర్హత సాధించి మంచి మార్కులు సాధిస్తే వారికి కూడా ఉద్యోగ అవకాశం ఉంటుంది. అందరినీ ఎలిజిబిలిటీ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క టెట్ అనేది నిర్వహిస్తారండి. 1-2 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి
నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. మళ్ళీ ఒకసారి మనం చూసినట్లయితే మీకు జయదేవ్ అకాడమీ ద్వారా ఏపీ డిఎస్సి ఎస్జిటి టాప్ 10 మోడల్ పేపర్స్ని మనం జయదేవ్ అకాడమీ రిలీజ్ చేస్తున్నారండి. మీకు కావాల్సిన వారు ఈ కాపీని 9010960647కి ఫోన్పే చేసుకోండి. అలాగే మీ యొక్క మెసేజ్ ఏదైతే మీరు ఫోన్పే చేసిన అమౌంట్ని ఒక స్క్రీన్ షాట్ తీసి దానికి అడ్రస్ని రాసి అలాగే ఈ బుక్ నేమ్ కూడా రాసి మీరు 9618730647 నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. తద్వారా ఇందులో అన్నీ మనకి ఆర్డర్సే ఉంటాయి అన్నమాట. వాట్సాప్ మెసేజ్ చేస్తే ఈ నెంబర్కి మీకు ఈ బుక్ అనేది వితిన్ వీక్లో డెలివరీ చేయబడుతుందండి. మీరు ఎగ్జామ్ రాయటానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా జయదేవ్ అకాడమీ ద్వారా మీకు ఇంకా ప్రాక్టీస్ బిట్స్ అనేవి కొన్ని వేల బిట్స్ తయారు చేసామండి. యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా మీకు అందుబాటులో ఉంటుంది. దయచేసి ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన జయదేవ్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో కూడా మీకు ఫ్రీగా ఈ బిట్స్ అయితే అందుబాటులో ఉంచుతామండి. కొన్ని బిట్స్ జయదేవ్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఆన్లైన్ క్లాసెస్ కోసం అంటే దీనికి సంబంధించిన ఇదే టెస్ట్ సిరీస్ అండి, ఇవే బిట్స్ ఉంటాయి. ఇదే టెస్ట్ సిరీస్ 199కే మీకు అవైలబిలిటీలో ఉంది. ఆన్లైన్ ఇదైతే బుక్ అయితే 299 అండి. ఆన్లైన్లో ఏపీ డిఎస్సి ఎస్జిటి టెస్ట్ సిరీస్ అని అందులో ఉంటుందండి. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్టయితే 199కే ఉంటుంది. హ్యాపీగా మీరు 10 మోడల్ టెస్ట్ పేపర్స్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఎవరైతే డిగ్రీ ఉన్నారో వారందరికీ మళ్ళీ ఏపీ గ్రామ వార్డు సచివాలయం డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే ఈ యొక్క ఏపీ గ్రామ వార్డు సచివాలయం 15,000 ఉద్యోగాలు అయితే రిలీజ్ చేస్తారు. దానికి కూడా మీరు అటెంప్ట్ చేయొచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అయి ఉన్నారో వారికి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. తద్వారా వారికి కూడా మీరు మంచి ఉద్యోగ అవకాశాన్ని సజెస్ట్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మన ఇన్స్టిట్యూట్ కూడా మేలు చేసిన వారు అవుతారు. ఇక ఇవన్నీ ఆన్లైన్ క్లాసెస్ అండి. ఇవ్వండి గ్రామ వార్డు సచివాలయం సంబంధించినటువంటి కేవలం చాలా తక్కువ రేట్లోనే అన్ని క్లాసెస్ మీకు అందించబడినండి. ఇదిగో డిఎస్సి సంబంధించినటువంటి ఏపీ డిఎస్సి ఎస్జిటి 2024 టాప్ 10 మోడల్ పేపర్స్ కూడా టెస్ట్ సిరీస్ మీకు మన జయదేవ్ అకాడమీలో అందుబాటులో ఉంటుందండి. మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్లే స్టోర్కి వెళ్ళి జయదేవ్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ సింబల్ అయితే వస్తుంది. తర్వాత ఈ మోడల్ పేపర్స్ టాప్ 10 మోడల్ పేపర్స్ 199లో జాయిన్ అయిపోవచ్చు. మీరు హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండి. ఇవన్నీ మనకి ఆన్లైన్ క్లాసెస్ అనేవి అందుబాటులో ఉన్నవి. ఓకేనా? హ్యాపీగా మనం ఇక డిఎస్సి అనేది ప్రిపేర్ అవ్వండి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందా రాదా అని చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. ఇక హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. మంచి జాబ్ని పొందాలని మనసారా దీవిస్తూ మీ జయదేవ్ అకాడమీ అండి. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి. తద్వారా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మీ ముందుకి వస్తుందండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.